గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భారత్. నేను మీ సీనియర్ మేనేజర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టు 421 పోస్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్లో మనకు 421 పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది చాలా రోజుల క్రితం. ఈ ఈపీఎఫ్ఓ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో వర్క్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. సో నాకేంటంటే చాలా మంది స్టూడెంట్స్ పర్సనల్గా మెసేజెస్ అండ్ కాల్స్ కూడా చేయడం జరిగింది అండ్ రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి డిస్కస్ చేయమని అయితే కోరడం జరిగింది. సో దానికోసమని ఈ స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో దయచేసి మీరు క్లియర్గా వినండి, సో దట్ ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు జరగకుండా మీరు ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ చాలా బాగా రాస్తారని కోరుతూ నేను ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను. టైం టేబుల్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. వినండి స్టూడెంట్స్, నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా చదువుతాను, క్రిస్టల్ క్లియర్గా, అండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సో దట్ మీరు ఎలాంటి పొరపాటు చేయొద్దు స్టూడెంట్స్ బిఫోర్ ద ఎగ్జామ్. ఓకే, ప్లీజ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. వయలేషన్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రక్షన్ will render the candidate liable to such account action as the commission may deem to fit to take. The candidates are advised to bring this copy of instructions to the test, recruitment test, hall of reference. ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్గా రీడ్ చేయమని అయితే అంటున్నారు. ఎనీ ఇన్స్ట్రక్షన్ని వైలేట్ చేస్తే మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి డీబార్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ దిస్ కాపీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద టెస్ట్. మీరు మీ రిఫరెన్స్ కోసమని ఈ ఇన్స్ట్రక్షన్స్ కాపీ కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళొచ్చు. ఈ 2-3 పేజెస్ ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకుని వెళ్ళొచ్చు మీ రిఫరెన్స్ కోసమని. నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్, టైం టేబుల్ గురించి మాట్లాడుకుందాం మనం. టైం టేబుల్ డేట్ అండ్ డే ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 9th May 2021 స్టూడెంట్స్. సండే మనకు 9th May 2021 ఎగ్జామ్ ఉంది. అది వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్ టైం మార్నింగ్ 10 AM to 12 PM స్టూడెంట్స్. 2 hours ఎగ్జామినేషన్. సండే 9th May 2021 10 AM to 12 PM స్టూడెంట్స్. సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 01 స్టూడెంట్స్. మీరు నోట్ చేసుకోవాల్సిందంటే సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 01 స్టూడెంట్స్. నోట్స్ గురించి మాట్లాడుకుందాం. క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టైమ్ ఎట్ ద టెస్ట్ సెంటర్ ఈజ్ 1 hour బిఫోర్ ద షెడ్యూల్ కమెన్స్మెంట్ ఆఫ్ ది టెస్ట్. మనకు 10 గంటలకైతే ఎగ్జామ్ టైమింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ వీళ్ళేం అడిగారంటే గంట ముందు మనము రిపోర్ట్ చేయాలి ఎగ్జామినేషన్ సెంటర్కి. అది వచ్చేసి 9 గంటల వరకు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఇంటూ ద టెస్ట్ వెన్యూ విల్ బీ క్లోజ్ 10 minutes బిఫోర్ ద షెడ్యూల్డ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ టెస్ట్. దట్ ఈస్ మీరు ఎంట్రీ ఇంటూ ద టెస్ట్ వెన్యూ ఎగ్జామినేషన్ సెంటర్లోకి 10 నిమిషాల ముందు అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అది 9:50 తర్వాత మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే అలో చేయడం జరగదు. 10 గంటలకు ఎగ్జామ్ కాబట్టి 9:50 వరకు మీరు మ్యాక్సిమం సెంటర్ గేట్లోకి అలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు అవకాశం అయితే ఉండదు. క్యాండిడేట్స్ మస్ట్ బీయింగ్ హార్డ్ కాపీ ప్రింట్అవుట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ అడ్మిట్ కార్డ్ టు ద టెస్ట్ హాల్ టు సెక్యూర్ అడ్మిషన్. మీరు వచ్చేసి మీ అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది స్టూడెంట్స్. మీరు వితౌట్ అడ్మిట్ కార్డ్ మీ హాల్ టికెట్ తీసుకోకుండా అయితే ఎగ్జామినేషన్ హాల్లోకి వాళ్ళు అలో చేయరు. సో ఇప్పుడు వచ్చేసి మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాం స్టూడెంట్స్. సిలబస్ ఆఫ్ ది టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ది టెస్ట్. మన స్కీమ్ గురించి మాట్లాడదాం. ద టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours. 2 గంటలైతే ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈక్వల్ వెయిటేజ్ అయితే ఉంటుంది. టెస్ట్ విల్ బీ an ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ ఆన్సర్స్. టెస్ట్ ఏంటంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్స్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ ఆన్సర్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. దట్ మీడియం ఆఫ్ ది టెస్ట్ విల్ బీ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే
టెస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు పొరపాటున తెలుగులో ఉంటుంది అనుకుంటున్నామో స్టూడెంట్స్, తెలుగులో కాదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే టెస్ట్ కండక్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ విల్ క్యారీ ఏ మ్యాక్సిమం ఆఫ్ 300 మార్క్స్. మనకు వచ్చేసి ఈ ఎగ్జామ్ 300 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చూసి దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. పెనాల్టీ కూడా ఉంటుందని అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ ఏ డిడక్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ మార్క్. ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1/3 ఆఫ్ మార్క్ అయితే పోతుంది స్టూడెంట్స్. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అయితే పోతుంది. జాగ్రత్తగా స్టూడెంట్స్. సో మొత్తం అటెంప్ట్ చేయకండి, మీకు తెలిసినవి అటెంప్ట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మాత్రం ఏదైనా రాంగ్ అయితే మాత్రం 1/3 మార్క్ అయితే పోతుంది. అలా మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. సో మీకు ఏవి తెలుసో అయ్యే పెట్టండి, ఆ క్వశ్చన్సే మీరు ఆన్సర్ చేయండి. ఇఫ్ నో ఆన్సర్ ఈజ్ మార్క్డ్ ఫర్ ఏ క్వశ్చన్ దెర్ విల్ నాట్ బి ఎనీ పెనాల్టీ. 300 క్వశ్చన్స్లో మీరు 250 అటెంప్ట్ చేసినట్టయితే 50 క్వశ్చన్స్లకు అయితే మీకు పెనాల్టీ ఏమి ఉండదు స్టూడెంట్స్, అటెంప్ట్ చేయలేదని చెప్పి. కానీ మీరు కనుక ఏదైనా తప్పు పెడితే మాత్రం 1/3 మార్క్ అయితే పోతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చి సిలబస్ ఆఫ్ ది టెస్ట్ స్టూడెంట్స్. జనరల్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి టు ఇవాల్యుయేట్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వర్క్ మ్యాన్ లైక్ యూజ్ ఆఫ్ వర్డ్స్. మీరు ఎలా మాట్లాడగలుగుతారు, ఎలా యూజ్ చేస్తారు ఇంగ్లీష్ అని దాని గురించి అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఫ్రీడమ్స్ అండ్ స్ట్రగిల్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మీకు సిలబస్ గురించి మాట్లాడుతున్నాం స్టూడెంట్స్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అండ్ లాస్ట్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఇవ్వండి మీకు వచ్చేసి ఇవి టాపిక్స్ గురించి అయితే మీకు ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ అయితే దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మీరు ఈ టాపిక్స్లో మాత్రం పర్ఫెక్ట్గా సిలబస్ కంప్లీట్ చేసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి వెయిటేజ్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ టెస్ట్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్. ఇక్కడ మనకు చూసుకుంటే 75:25 అని అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్, మీరు చూసుకోండి ఇక్కడ. అండ్ ఫర్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ క్వాలిఫై ఫర్ ద ఇంటర్వ్యూ. స్టూడెంట్స్ ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ టేక్ టెస్ట్ ఓన్లీ అట్ ద టెస్ట్ వెన్ యూ ఇండికేటెడ్ ద అడ్మిట్ కార్డ్ ఓన్లీ. ఇఫ్ ద క్యాండిడేట్ సఫిస్ అనదర్ టెస్ట్ వెన్ యూ హీస్ క్యాండిడేట్. మీకు హాల్ టికెట్ పైన ఎక్కడ సెంటర్ ఇస్తారో అదే సెంటర్లో మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వని ట్రై చేయండి. వేరే దగ్గరికి వెళ్తే మీది టెస్ట్ క్యాన్సిల్ అయితే అవుతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి ఆస్క్డ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దర్ క్లెయిమ్ ఫర్ ద పోస్ట్. The documents will be scrutinized and only those candidates who fulfill the eligibility conditions and for the post will be called for the interview. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళది డాక్యుమెంట్స్ అది సబ్మిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు స్టూడెంట్స్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆ పోస్ట్కు తగ్గట్టు మీరు అప్లై చేసిన డాక్యుమెంట్, మీ డిగ్రీ డాక్యుమెంట్, మీ మార్క్ షీట్స్, మీ మెమోస్, మీ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ అన్ని కౌంట్స్. అండ్ ది డాక్యుమెంట్స్ విల్ బి స్క్రూటినైజ్డ్ స్టూడెంట్స్. డాక్యుమెంట్స్ స్క్రూటినైజ్ చేశాక అన్ని డాక్యుమెంట్స్ మీవి జెన్యూన్గా ఉన్నాయి, అన్నీ ఓకే అనుకున్న తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. నార్మల్గా ఇంటర్వ్యూ అయిపోయినాక డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు, బట్ ఇక్కడ మాత్రం ఇంటర్వ్యూకి పిలిచే ముందే మీకు డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అండర్టేక్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఎట్ దోర్ ఓన్ రిస్క్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ దట్ ద ఫుల్ఫిల్లింగ్ క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ద అడ్మిషన్ టెస్ట్ ఈస్ ప్యూర్లీ ప్రొవిజనల్. మీరు వచ్చేసి మీ డిగ్రీ ఎలిజిబులా కాదా, మీరు మీ క్వాలిఫికేషన్ ఈ ఎగ్జామ్కి ఎలిజిబులా కాదా మీరు అడ్వర్టైజ్మెంట్లో చూసుకొని మీరు అప్లై చేయాలి స్టూడెంట్స్. అదర్వైజ్ ఇది మీ ఓన్ రిస్క్. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఉండాలి. ఇమ్మీడియట్లీ ఆన్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ ద క్యాండిడేట్ షుడ్ చెక్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద డిస్క్రిపెన్సీస్ ఇఫ్ ఎనీ వితౌట్ లాస్ ఆఫ్ టైం. మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు మీ నేమ్, అడ్రస్, మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా ఏదైనా దాంట్లో ఇబ్బందులు కూడా ఉంటే ఏమైనా ఇన్కరెక్ట్ నేమ్ పడితే మాత్రం ఇమ్మీడియట్గా మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మాత్రం రిపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నారు. ఇక్కడ స్పెషల్ అటెన్షన్స్ మే బీ పేడ్ టు సబ్జెక్ట్ ఆఫ్ ది టెస్ట్. ఎఫర్ట్స్ విల్ మేడ్ అప్లోడ్ ద రివైజ్డ్ ఈ కార్డ్ ద ఎర్లియస్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళు రెక్టిఫై చేసి రివైజ్డ్ ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ అన్నారు. షీ మస్ట్ రీడ్ కేర్ఫుల్లీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మెన్షన్ దేర్ ఇన్. షీ మస్ట్ బ్రింగ్ హార్డ్ కాపీ
e-admit card to the test hall to secure admission. The candidate who do not have clear photographs on the e-admit card will have to bring 2 passport size photographs for appearing in the recruitments with an undertaking along with photo identity proof, Aadhaar card, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్. ఇక్కడైతే మనకు ఏం చెప్పారంటే హాల్ టికెట్ అయితే తీసుకొని రమ్మని అయితే చెప్పారు. క్యాండిడేట్స్ హాల్ టికెట్ పైన క్లియర్ ఫోటోగ్రాఫ్ లేని వాళ్ళైతే ఈ విల్ హ్యావ్ టు బ్రింగ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకొని రిక్రూట్మెంట్ టెస్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. విత్ అన్ అండర్టేకింగ్ అలాంగ్ విత్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళండి స్టూడెంట్స్. The candidate is responsible for the safe custody of e-admit card. In the event of one of e-admit card being used by any other person for securing admission to the test, the onus lies the candidate prove that he should not secure the service as an impersonator and candidate will be cancelled. సో మీ అడ్మిట్ కార్డ్ తోటి మీరే ఎగ్జామ్ రాయాలా. ఎవరైనా పొరపాటున కూడా మీ అడ్మిట్ కార్డ్ యూజ్ చేస్తే ఎవరైనా రాశారు కానీ మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ద క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ద అడ్మిట్ కార్డ్ టు ద టెస్ట్ హాల్. ఆఫ్టర్ ఎన్ష్యూరింగ్ దట్ ద టెస్ట్ హాల్, the candidate must fill the attendance list as per the instruction and sign the attendance list and will be produced before him or by the invigilator. And ఇక్కడైతే వీళ్ళు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకొని రమ్మనేది జరిగింది స్టూడెంట్స్. అది తీసుకొని వచ్చిన తర్వాత మీరైతే అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ అయితే చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ మీరు వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ sign in the attendance list which will be produced here in invigilator and then hand over the attendance to the invigilator. Conduct of the recruitment test. Seating plan for the candidates will be displayed in the venue. Test of the recruitment test. The candidates before proceeding the test hall rooms are advised to check the next exact location of their seats. మీరైతే సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రం వాళ్ళు బయట డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు చూసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్లో అయితే కూర్చోవాలి స్టూడెంట్స్. The candidate is required to write the serial number of the OMR sheet and serial number and series of test booklet issued him or in the attendance list which will be produced before him by the invigilator. The candidate is requested to reach the venue well in advance to undergo frisking. మీ జేబులు అనేవి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. He shall be allowed to enter the test hall 60 minutes 1 hour before the prescribed time. ఒక 1 hour బిఫోర్ అయితే మిమ్మల్ని అయితే లోపలికి ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. ద క్యాండిడేట్ మస్ట్ అటెంప్ట్ క్వశ్చన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ గివెన్ ఆన్ ది టెస్ట్ బుక్లెట్. క్యాండిడేట్ మస్ట్ అటెంప్ట్ క్వశ్చన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ గివెన్ ఇన్ ద టెస్ట్ బుక్లెట్. నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. OMR షీట్ విల్ బి సప్లైడ్ విత్ ద ఇన్విజిలేటర్ ఆఫ్ ది టెస్ట్ హాల్. ద క్యాండిడేట్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఎనీ సపరేట్ షీట్ ఫర్ రఫ్ వర్క్. స్టూడెంట్స్ మీకు రఫ్ వర్క్ అయితే ఏమి ఇవ్వడం జరగదు ఇక్కడ. యాజ్ బ్లాంక్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ విల్ బి అపెండెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టెస్ట్ బుక్లెట్స్ ఇట్ సెల్ఫ్. టెస్ట్ బుక్లెట్ వెనకాలనే మీకు రఫ్ పేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపరేట్ రఫ్ షీట్స్ అనేవి ఇవ్వడం అయితే జరగదు. సో క్యాలిక్యులేట్ చేసుకోండి స్టూడెంట్స్ మీరు ఈ రఫ్ వర్క్ ఎంత అవసరం అనేది. OMR షీట్ కూడా ఇన్విజిలేటరే సప్లై చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ మస్ట్ మార్క్ ద ఆన్సర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ విత్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ బై బ్లాకనింగ్ ద అప్రోప్రియేట్ సర్కిల్. స్టూడెంట్స్ మీరు బ్లూ పెన్ తీసుకోవద్దండి, ఓన్లీ బ్లాక్ బాల్ పెన్ తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ మస్ట్ బి అలౌడ్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ టు మార్క్ రెస్పాన్సెస్. ఓకే స్టూడెంట్స్. ద క్యాండిడేట్ నైదర్ షెల్ కాపీ ఫ్రమ్ ద పేపర్స్ ఆఫ్ ఎనీ అదర్ స్టూడెంట్స్ ఆర్ పర్మిట్ హిమ్సెల్ఫ్ టు బీ కాపీడ్ ఇమీడియట్లీ. ద క్యాండిడేట్ విల్ బీ డీబార్డ్. ఓకే స్టూడెంట్స్, ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఇబ్బంది అయిపోతుంది ఇలా ఎవరైనా చేస్తే, మాల్ ప్రాక్టీషనర్స్ కూడా చేస్తే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. So no candidate shall go outside the test hall for any purpose whatsoever without prior permission from the invigilator on duty supervisor. When going to the toilet, candidate should turn or his OMR sheet upside down. OMR sheet అయితే మూసేసి వెళ్ళమని అయితే చెప్తున్నారు ఇక్కడ. No candidate shall permitted to leave test hall till the expiry of allotted time. allotted time కంటే ముందైతే బయటికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. No candidate shall be allowed to go to toilet during the 30 minutes of the test. లాస్ట్ 30 minutesలో అయితే మిమ్మల్ని టాయిలెట్కి పంపించారు స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. A signal will be given at the beginning of the test half time and 5 minutes before the closing time. హాఫ్ టైం అయ్యాక ఒక సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది, ఒక బెల్ అలా రింగ్ చేస్తారు. అలాగే 5 minutes ముందు కూడా మీకు ఒక బెల్ రింగ్ చేస్తారు. సో దట్ మీరు బబుల్ చేయని ఉంటే ఏమనంటే ఇమ్మీడియట్గా బబ్లింగ్ చేసుకోమని అర్థం. There will also be final signal at the closing time. The candidate must not continue to mark or revise his answer after the expiry of the time allotted paper. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇది.
On completion of the recruitment test, the candidate shall continue to be seated and wait until OMR sheet is collected and is allowed to go by the invigilator. The candidate should not engage in conversation with any other candidates after the expiry of the allotted time. సో మీరైతే రిక్రూట్మెంట్ టెస్ట్ అయిపోయినాక మీరు అలాగే కూర్చొని ఉండాలి స్టూడెంట్స్, సో దట్ వాళ్ళు ఓఎంఆర్ షీట్ మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. ఆ డ్యూరింగ్ దట్ టైం మీరు కన్వర్సేషన్ మాత్రం ఎవరితో చేయొద్దండి. క్యాండిడేట్ షుడ్ నాట్ crowd near or loiter in and around the test hall room after leaving the hall. మీరు టెస్ట్ అయిపోయాక ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాల్సిందిగా ఇక్కడ కోరుతున్నారు. మీరు ఎవరితో మాట్లాడడం కానీ అక్కడ తిరగడం కానీ చేయొద్దు స్టూడెంట్స్. సైలెన్స్ మస్ట్ బి అబ్జర్వ్డ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద టెస్ట్ హాల్. గుర్తుపెట్టుకొని సైలెన్స్గా అయితే ఉండాలని అడుగుతున్నారు. Candidate must abide by the instructions of the cover of the test booklet and on OMR sheet, and such further instructions may be given supervisor invigilation. If the candidate fails to do so, indulges in disorderly improper conduct, he shall be liable to expel from the test. టెస్ట్ నుంచి అయితే డిబార్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి. క్యాండిడేట్ విల్ ఫర్నిష్ సచ్ నెసెసరీ అండ్ కరెక్ట్ టైమ్ సెల్స్ పర్మిషన్స్ టు బి ఆథరైజ్డ్. హ్యాండింగ్ ఆఫ్ OMR టెస్ట్ బుక్లెట్. రైట్ క్లియర్లీ ఇన్ బ్లాక్ బాల్ pen send the center subject code, series of the test booklet and roll number in spaces provided in the OMR sheet లో మీరు సబ్జెక్ట్ రాయమంటున్నారు, సబ్జెక్ట్ కోడ్ రాయమంటున్నారు, సిరీస్ ఆఫ్ ది టెస్ట్ బుక్లెట్ అండ్ రోల్ నెంబర్ కూడా రాయమంటున్నారు. ఎన్కోడ్ ఇన్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ద బుక్లెట్ సిరీస్, సబ్జెక్ట్ కోడ్ అండ్ రోల్ నెంబర్ ఇన్ ద circles provided for the purpose in the OMR sheet. The test booklet is indicated on the top right hand corner of the test booklet. The test booklet series is indicated on the top right hand side లో ఉంటుందని అంటున్నారు. టెస్ట్ బుక్లెట్కి ఎన్కోడ్ క్లియర్లీ టెస్ట్ బుక్లెట్ సిరీస్ యాజ్ ఏబిసిడి. మీకు టెస్ట్ బుక్లెట్ సిరీస్ వచ్చేసి ఏబిసిడి అని ఉంటాయి, అది ఏదో ఒకటి అయితే ఎన్కోడ్ చేయాలి మీరు. ఇన్ కేస్ ద బుక్లెట్ సిరీస్ ఇస్ నాట్ ప్రింటెడ్ ఆన్ ది టెస్ట్ బుక్లెట్ ఆర్ OMR sheet unnumbered, the matter may be reported immediately to the invigilator. The encoding test booklet series done by each candidate should tally with the encoding test booklet series made by the invigilator. Appropriate space provided in the OMR sheet on the left hand margin with reference to the series printed on the cover page. సో ఇదైతే మ్యాచ్ అయ్యి ఉండాలి స్టూడెంట్స్. ఐటమ్స్ అలౌడ్ ఇన్ ద హాల్. క్యాండిడేట్స్ ఆర్ advised to bring their own black ball pen. Candidates must use only black ball pen for marking. Electronic or any type of calculators, log tables, slide rules, cellular, mobile phones, IT gadgets are not allowed into the test. Candidates are permitted to take with them after completion of the recruitment test the test booklet issued to them. Candidates are advised to not to bring any valuable or costly items to the test hall. Safekeeping of the same cannot be assured. Wearing mask or face cover is mandatory for all candidates. Candidates without mask or facial cover will not be allowed to the venue. Face mask mandatory students. Candidates will have to remove their mask for verification whenever required by the examination. Candidate may carry his or own sanitizer and transparent water bottle. Candidates to follow COVID-19 norms of social distancing as well as personal hygiene inside the room as well as premises of the venue. General instructions students, మీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నోట్ డౌన్ చేసుకోండి. Candidate must note that his or admission just is strictly provisional. The mere fact that e-admit card has been issued to him does not imply that మీకు e-admit card ఇచ్చినంత మాత్రం జాబ్ ఇచ్చినట్టు కాదండి. The candidate must know that the commission takes a verification of eligibility condition, age, educational qualification, community health, original documents only for those candidates who qualify in the recruitment unless the candidate is found with a provisional. Traveling and other expenses must be borne by the candidate himself. The commission does not take any arrangements of boarding or lodging. Important instructions for PH candidates. నెక్స్ట్ వచ్చేసి ఇట్ మే సీన్ దట్ అడ్వర్టైజ్మెంట్ 421 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎస్సీకి వచ్చి 62, ఎస్టీకి 33, ఓబీసీ 116, ఈడబ్ల్యూఎస్ 42, అన్రిజర్వ్డ్ 168. సో ఇవ్వండి, ఇలాంటి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద ఈపీఎఫ్ఓ స్టూడెంట్స్. సో వీటన్ని జాగ్రత్తగా వినండి అండ్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. So thank you for watching the video students. Have a great day.